అమ్మ ఈ రోజు మనం ఎలా అయినా నాన్న బర్త్డే కరెక్ట్ సెపరేట్ చేయాలి. అవును అవును. జై హింద్. స్టార్టింగ్ లో వచ్చిన డైలాగ్ అయితే నాది కాదు, అసలు మొత్తం డైలాగ్ అంతా మా మమ్మీస్దే. క్రెడిట్ అంటే నేను అన్ఎక్స్పెక్టెడ్ గా విన్నాను వాడి నోట్లో నుంచి ఆ డైలాగ్ అనేది. చూస్తూ బాగా అప్డేట్ అవుతున్నారు. డెకరేషన్ నేను అసలు ప్లాన్ చేయలేదు, బ్యాక్ డ్రాప్ చూస్తే అర్థమవుతుంది. ఇంట్లో ఉన్న వాటితో అలా సెట్ చేసేసాను. డెకరేషన్ అనేది పిల్లల హ్యాపీనెస్ కోసం ఇంట్లో ఏవో బెలూన్స్ ఉంటే అలా చేసాను. వచ్చే టైం అయింది, సర్ప్రైజ్ ప్లాన్ చేసాము. మార్నింగ్ వర్క్ వెళ్ళారు, ఆఫ్టర్నూన్ వచ్చినప్పుడు కూడా నేను చెప్పలేదు. పిల్లలు తీసుకొచ్చినప్పుడు కేక్ కూడా తీసుకొచ్చాము. ఇది మా పెద్ద బాబు బర్త్డేకి నేను ఇచ్చిన గిఫ్ట్. చేంజ్ ఉన్నప్పుడల్లా వాళ్ళకి ఇస్తాము కాయిన్స్, అవి తీసుకొచ్చి ఇందులో వేస్తూ ఉంటారనమాట. అయితే డాగీని అడుగుతున్నారు మా కాయిన్స్ మాకు ఇచ్చేసేయ్ అని. ఎందుకో తెలుసా, చూడండి. వాళ్ళ నాన్నకి కిడ్డీ బ్యాంక్ లో దాచిన డబ్బులతో గిఫ్ట్ కొంటారట. నాన్న వస్తే డెకరేషన్ కనిపిస్తుందని చెప్పి డోర్ లాక్ చేశారు. అయితే మా హస్బెండ్ వచ్చారు, నీకు ఒక సర్ప్రైజ్ అని అరుస్తున్నారు. మా హస్బెండ్ వచ్చేసరికి చిన్న చిన్నగా డెకరేషన్ చేసి ఇలా కేక్ అయితే అరేంజ్ చేసి, నీకోసం చాక్లెట్స్ కూడా తీసుకొచ్చాము అని చెప్పి చూపిస్తున్నాడు మా చిన్న బాబు. ఇంకో కామెడీ ఏంటంటే చాక్ తో ఆడి ఆడి ఎక్కడో దాచేశాడు. కిడ్డీ బ్యాంక్ లో డబ్బులు దాచుకొని నాన్నకు బట్టలు కొన్నావా? బ్యాక్గ్రౌండ్ మార్చాలా, బ్యాక్గ్రౌండ్ చూడు అస్సలు సెట్ అవ్వట్లేదు, ఏదో చేసి కూడా ఊడిపోతుంది. స్నానం చేయని. బ్యాక్గ్రౌండ్ బాగాలేదని ఎందుకనంటే వాల్స్ వైట్ గా ఉన్నాయి కదా, వాటి మీద ఫుల్ గా మా పిల్లలు డ్రాయింగ్ అయితే వేశారు. అందుకని చెప్పి పెయింటింగ్ వేయమని చెప్తున్నా. నాన్నకి వాళ్ళిద్దరు కేక్ కటింగ్ చేయిస్తారట, అందుకని చెప్పి వాళ్ళిద్దరే కూర్చున్నారు అక్కడ. బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయి. ఇప్పుడు ఒకటే గొడవ, నేను ఫస్ట్ అంటే నేను ఫస్ట్ అని లేదు, మీ ఇద్దరు పట్టుకోండి అని చెప్పాను. ఏంటి మామూ చేత వీళ్ళిద్దరు కట్ చేస్తున్నారు అన్నట్టుగా చూస్తున్నాడు మా ఈశాంత్. ఏంటో కొన్ని సార్లు అలా అవుతూ ఉంటాయి అన్నట్టు. మా ఇంట్లో ఏ అకేషన్ అయినా సరే ఆమ్లత్ ఇక్కడే ఉంటుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి మా అత్తయ్య మామయ్య మా హస్బెండ్ కి కేక్ అయితే తినిపించేస్తున్నారు. పిల్లలు మాకు కూడా తినిపించండి అన్నట్టుగా చూస్తున్నారు. నేను కేక్ పెడుతుంటే ఇంక చాలే, ఎక్కువ క్రీమ్ పెట్టేయొద్దు అంటున్నారు. పర్లేదు నాన్న తిను అని చెప్తున్నారు. సాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయడం అంటే చాలా కష్టం, ఎందుకంటే వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వాలో తెలియదు అన్నట్టు ఉంటుంది. వీడియోలో ఆడియో పెడదామంటే నాయిస్ ఎక్కువగా ఉంది, అందుకే పెట్టలేదు. చూసినట్టయితే ఒక బెలూన్ పేల్చాము, ఇంకోటి పేల్చలేదు కదా, అది ఉండిపోయిందని ఇప్పుడు ఇక్కడ పేలుద్దామని చూస్తుంటే మా ఆయన మీద కాదు మా పెద్దోడి మీద పడ్డాయి బాల్స్. నా మీద ఎందుకు వేశారు అంటున్నాడు. బర్త్డే అయిపోయిందో అని చెప్తున్నాడు మా ఆయన. బాయ్ గాయ్స్, లైక్ చేయడం మర్చిపోకండి.